ఏంటి రేపు సంక్రాంతికి మొత్తం కూడా దిల్ రాజుదే 2 సినిమాలు మరో సినిమాకు డిస్ట్రిబ్యూటర్గా ఏంటి దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? యాక్చువల్గా అంటే సంక్రాంతికి చాలా సినిమాలు వస్తాయని అందరూ అనుకున్నారండి. ఎందుకంటే అజిత్ది గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా వస్తుంది, అలాగే చిరంజీవి గారి సినిమా ఉంటుంది విశ్వంబర అనుకున్నారు. కానీ ఆ విశ్వంబర ప్లేస్లోకి ఇప్పుడు గేమ్ చేంజర్ వచ్చిన తర్వాత దాన్ని దిల్ రాజే తీశారు. అంటే లాస్ట్ ఇయర్ అండి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళది ఒక్కరోజు తేడాతో 2 సినిమాలు వచ్చినాయండి. ఈసారి అది దిల్ రాజు తీసుకుంటున్నారు అనుకోవాలి. ఎందుకంటే 10వ తారీఖు గేమ్ చేంజర్ వస్తుంది, శంకర్తో రామ్ చరణ్తో ఆయన తీసినటువంటి సినిమా. కరెక్ట్గా 3 రోజుల తర్వాత 14వ తారీఖు వెంకటేష్తో తీసిన సినిమా వస్తుంది. అంటే 2 సినిమాలు ఆయన ప్రొడ్యూసర్గా సంక్రాంతికే రిలీజ్ అవుతున్నాయి, సంక్రాంతి సీజన్లోనే రిలీజ్ అవుతున్నాయి. విచిత్రం ఏంటంటే ఈ రెండింటి మధ్యలో 12వ తారీఖు వస్తుంది బాలకృష్ణ డాకు మహారాజ్, దానికి కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు. అంటే నైజాం ఏరియా ఆయన రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి దిల్ రాజుకి సంక్రాంతికి 3 సినిమాల మీద మంచి హోప్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఆడతాయని అనుకుంటున్నారు. 2 అన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలు, మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు చేస్తున్న సినిమాలు. కాబట్టి ఈ సినిమాలు ఆ సీజన్ దృష్ట్యా ఎలాంటి నిరుత్సాహం కలిగించవు అని అందరూ భావిస్తున్న తరుణంలో ఒక రకంగా దిల్ రాజుకి జాక్ పట్ కొడతారు అని అనుకోవాల్సి ఉంటుందండి సంక్రాంతికి. ఎందుకంటే ఆయన మామూలుగా ఎప్పుడు సమ్మర్ రాజు అంటారు, కానీ ఆయన సమ్మర్ నుంచి సంక్రాంతికి వచ్చారు. సంక్రాంతిలో కూడా బోల్డని సక్సెస్ఫుల్ మూవీస్ని అందించారు. నెక్స్ట్ వచ్చే సంక్రాంతికి కూడా ఆయన 3 సినిమాలు, ఒక రకంగా డిస్ట్రిబ్యూటర్గా, 2 నిర్మాతగాను రిలీజ్ అవ్వడం అనేది ఒక రకంగా ఆ ప్రొడక్షన్ హౌస్కి ఒక గర్వకారణం అని చెప్పుకోవాల్సి ఉంటుంది రాజు గారు.